దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 85వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ. పూర్వం ఆయన సృష్టికర్త అన్న విషయంలో 2 వచనాలు చదివి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాను. ఆ అధ్యాయం అంతా ఇంపార్టెంటే, అయితే ఇంకో 2 వచనాలు కూడా కలిపి చెప్పాలి. అది చెప్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ప్రత్యక్షంగా ఆయన ఎలా సృష్టికర్త అయ్యారు అంటే సృష్టికర్త బాధ్యతలన్నీ ఆయనకి ఎలా వచ్చినాయి అనే దాంట్లోనే ఆ అధ్యాయంలోనే ఉంది. కాబట్టి ఆ విషయాలు కూడా మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. అది యెహోవా దేవుడు ముందుగా సింహాసనం మీద కూర్చోవటం చూపించారు. చూపించిన తర్వాత ఆయన కుడి చేతిలో ఒక 7 ముద్రలు కలిగిన ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని తీసుకుని దాన్ని విప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అయితే దాన్ని విప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు అన్న విషయం ఎట్లా మనకు తెలుస్తుందంటే 5వ అధ్యాయంలో ఒక్క వచనం చేతిలో గ్రంథం ఉందన్నంత మాత్రమే ఇదివరకు చెప్పాను. దాని గురించి వివరణ తర్వాత ఇచ్చారు. ఆ వివరణ చెప్తున్నాను. 5వ అధ్యాయం 2వ వచనం నుంచి. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ఆ గ్రంథాన్ని తీసుకుని 7 ముద్రలు విప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరా అని ఒక దేవదూత బిగ్గరగా ప్రశ్నిస్తున్నారు. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యం ఎవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఎవరు ఏడ్చుతున్నది? ఈ యోహాను గారు. ఎవరికైతే ఈ దర్శనం చూపిస్తున్నారో ఆయన దర్శనంలో ఏడుస్తున్నాడు. ఎవరు ఒప్పలేకపోతున్నారంట. ఏంటి? దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథం తీసుకుని ముద్రలు విప్పగలిగిన వాడు ఎక్కడ ఎవ్వరు లేరు, ఎట్లా ఏం చేయాలని ఏడ్చుతున్నాడట యోహాను గారు. చూస్తున్న ఆయన ఏడ్చుండగా ఆ పెద్దలలో ఒకడు, 24 పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. ఈ గ్రంథాన్ని విప్పడానికి ఒక ఆయనకి జయం పొందాడని చెప్పాడు. అంటే అప్పుడు సిలువ యాగం అయ్యింది. అంటే సిలువ యాగం అవ్వకముందు ఆ గ్రంథాన్ని విప్పగలిగిన వాడు ఎవరో లేరు. సిలువ యాగం అయ్యేసరికి ఇదిగో ఆయనకి ఆ యొక్క శక్తి వచ్చేసింది, విప్పగలిగిన శక్తి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉందట. ఎక్కడ? ఆ సింహాసనానికి 4 జీవులకి పెద్దలకి మధ్య. యాక్చువల్గా సింహాసనం మీద ఒక్క యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయనలో త్రియేక దేవుడుగా యేసు ప్రభువారు భాగమే, కానీ మనకు కనిపించేది యెహోవా దేవుడు కనపడుతున్నాడు. చుట్టూ 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి. ఇప్పుడు ఆ 4 జీవులకి పెద్దలకి మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల యేసు ప్రభువారు నిలిచి, అంటే ఆ సింహాసనం మీద అధిష్టానం అవటానికి అధికారం వచ్చేసింది. ఎవరికి? వధింపబడిన గొర్రె పిల్ల. అప్పుడు సిలువ యాగం అయ్యింది. ఆ అధికారం వచ్చేసింది అనమాట. ఇక ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపని దేవుడు 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైండు వాని కుడి చేతులుండి ఆ గ్రంథమును తీసుకొని, ఇదివరకు చెప్పా, ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఈ గ్రంథాన్ని తీసుకోవటానికి ఆయనకి అర్హత ఎలా వచ్చిందంటే, అంతకితం భూమి మీద కానీ పరలోకం కానీ భూమి కింద కానీ ఎవరికి అర్హత లేదు కదా. ఎలా వచ్చిందంటే, ఒక పెద్ద పని దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ సిలువ యాగం చేయడం దానికి వచ్చేసింది. అప్పుడు అది తీసేసుకున్నాడంట ఆయన. తీసుకున్న తర్వాత ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిన్న సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఎవరు ఎదుట సాగిలపడ్డారు? గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు,
నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెను. ఎవరో ఈ వధింపబడిన గొర్రెపిల్లకి వీటన్నిటికీ అర్హత వచ్చేసిందట. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలము ఘనత మహిమ స్తోత్రం పొంద అర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. ఎవరు? కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు 24 జీవులు అందరూ కూడా. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనున్న ప్రతి సృష్టము, అంటే సృష్టింపబడిన ప్రతిదీ, దానికి జీవం ఉన్నా మామూలుగా జీవం లేని ఉన్నాయి కదా, అవి కూడా ప్రతి సృష్టం అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేసి దేవుడికి స్తోత్రం. ఈ అధ్యాయం అంతా చెప్పకపోతే దాంట్లో వివరం మీకు అందదనే ఉద్దేశంతో చదివాను. మీకు విషయం అర్థం చేసుకోవటం కోసం. అంత అర్హత దానికి ఆ యొక్క వధింపబడిన గొర్రె పిల్ల వచ్చింది. ఆ యొక్క దేవుడికి, యేసు ప్రభు వారికి ఎంత అర్హత వచ్చింది. అందుకే ఇక తర్వాత జరగవలసిన కార్యాలన్నిటిల్లో త్రియేక దేవుడు ఆయన చేశాడు అనుకోకుండా యేసు ప్రభువు ద్వారానే అన్నీ చేయించాడు. ఆయన పర్యవేక్షణ మాత్రం ఉంది. ఆ సింహాసనాసీనుడికి ఉన్నటువంటి అధికారం అంతా కూడా ఈయనకు వచ్చేసింది. మరి ఆయన పెద్దానికి లేదంటే ఉంది. ఇదివరకే చెప్పాను నేను. ఒక మహారాజు యువరాజుగా అభిషేకం చేశాడు. యువరాజుకు అభిషేకం చేసిన మాత్రాన ఆయన రాజు కాకుండా అవ్వడం. కాబట్టి ఆయన యెహోవా దేవుడే, ఆయనకి సర్వశక్తివంతుడు, ఆయనకి అన్నీ ఉన్నాయి. కానీ ఆయన పర్యవేక్షణలో పూర్తి యొక్క అధికారము యేసు ప్రభు వారికి ఇచ్చేశారు. యేసు ప్రభు వారి ద్వారానే అందుకే రాబోయేటువంటి ఈ యొక్క భవిష్యత్ కాలంలో జరిగే ప్రతి సంఘటన యేసు ప్రభు వారి ద్వారానే జరిగింది. యేసు ప్రభు వారి ద్వారానే జరిగినట్లుగా అనేకమైనటువంటి రెఫరెన్సులు ఉన్నాయి. ప్రతిదీ కూడా తీర్పు కానీ, పాతాళానికి ఎవరిని పంపాలి, పరలోకానికి ఎవరు వెళ్ళాలి, నరకానికి ఎవరు వెళ్ళాలి, అట్లాగే సాతానుని క్రూరముగా అబద్ధ ప్రవక్తను ఇలా పట్టుకుని వాళ్ళని ఎలా శిక్షించాలి, ఎక్కడ వేయాలి, ఏంటి అనేటువంటిదంతా కూడా యేసు ప్రభు వారి ద్వారానే చేయించాడు దేవుడు. కాబట్టి దేవుడు ఈయన సృష్టికర్త అంటాకి ఇవి రుజువులు. యేసు ప్రభు వారిని వదిలిపెట్టేసి ఇంక ఏ చేసినా ఉపయోగం లేదు. తండ్రి అయిన దేవుడు మహిమతో ఆయన వచ్చి ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పాడు ఒక వచనంలో. తండ్రి అయిన దేవుడు మహిమ అంతా కూడా ఈ కుమారుడికి ఇచ్చేయటం ద్వారా కుమారుడు సృష్టికర్త నిర్వర్తించవలసిన బాధ్యతలన్నీ కూడా ఆయన ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఆయన అందుకే నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోకం రాలేరు అన్నాడు. అంటే అంత అధికారం ఆయనకు వచ్చేసింది. ఈ అధికారం శిలువ యాగం జరగకముందు ఆయన ఎందుకు చెప్పారు అని అంటే, ఇదిగో ఇవన్నీ కూడా జరుగుతాయని వాళ్ళకి ముందుగానే తెలుసు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిందే శిలువ యాగం చేయటానికి, అనేకులకు ప్రతిగా క్రయధనం చెల్లించడానికి వచ్చానని ఆయనే చెప్పాడు. ఆయన వచ్చాడు అంటే అర్థం ఏంటి అంటే, ఈ పని ఆయన చేస్తాడు, చేసి అన్నిటికీ అర్హత ఆయన పొందుతాడు. కాబట్టి ఇదిగో నేనే అర్హుడిని అని మత్తయి సువార్తలో నా ద్వారానే అని చెప్పేశాడు. అదేంటి ఎట్లా అయిపోయింది నా ద్వారా అని? యెహోవా దేవుడు ఎప్పుడు ఇచ్చేసాడు ఈయన ద్వారా అని చెప్పేటి ఇగో ఇప్పుడు ఇచ్చేశాడు. మొత్తం అంతా కూడా ఈ శిలువ యాగం ద్వారా ఆయనకి అంతా కలిగింది. ఆ గ్రంథాన్ని తీసుకుని ముద్రలు విప్పటం అంటే ఆ యొక్క గొప్ప త్యాగం చేయగలగటం అంటే ఈ యొక్క ముద్రలు విప్పటం. ఆ యొక్క శిలువ యాగం అనేటువంటి త్యాగం చేయటమే ముద్రలు విప్పటం. కాబట్టి ముద్రలు విప్పగలిగాడు ఆయన అన్ని సృష్టం అంతా కూడా ఈ యొక్క సృష్టింపబడిన ప్రతి దాని చేత కూడా ఆయన ఘనపరచబడటం జరిగింది. ఎట్లా ఘనపరచబడ్డాడు? సింహాసనాసీనుడైన వానికి
గొర్రె పిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావం యుగయుగములు కలుగుడుగా కానీ చెప్పుట వింటిని. కాబట్టి ఇవన్నీ కూడా గొర్రె పిల్లకు కలుగుతాయి, యేసు ప్రభువు కలుగుతాయి అని వాళ్ళు చెప్పడం విన్నారు. కాబట్టి ఈ రకంగా చూపించాడు మొత్తం అంతా సీన్ అంతా కూడా. ఇవి ఇలా జరిగింది అబ్బాయి, ఇలా జరిగింది, నేను భూలోకానికి వచ్చి శిలువయాగం చేశానే, ఆ శిలువయాగం ద్వారా పరలోకంలో జరిగిన పని ఇది అని చూపించాడు. కాబట్టి ఎవరైనా సందేహిస్తారేమో, ఇంకా నీవు మనుషుడు అయి ఉండి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావే అని అనేక మంది ఆయన చుట్టూ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఆయన క్వశ్చన్ చేశారు ఆ రోజుల్లో. వాళ్ళకి ఇవన్నీ రుజువులు చెప్పు, ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇదిగో నేను దేవుని కుమారుణ్ణే, ఇంకో వీటి ఘనత అంతా కూడా నాకు రావటా కారణం ఇది అని నువ్వు చెప్పాలి అని చెప్పి యోహాను గారికి చూపించాడు ఈ దర్శనం అంతా కూడా. ఇక ఆయనకి ఫుల్ పవర్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత భవిష్యత్తులో జరగబోయేటువంటి సృష్టి ఎలా లయమైపోతుంది అంతా కూడా ఈ యొక్క తర్వాత అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. ఇకపోతే ఒక వచనం చూసుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఈ కార్యం ఇక్కడ జరగబోతుందని యేసు ప్రభువారి ఈ లోకానికి రాకముందు 550 సంవత్సరాల ముందు జీవించినటువంటి దానియేలు గారికి ఒక దర్శనంలో దేవుడు చూపించాడు. ఇలా జరగబోతా ఉంది అబ్బాయి, ఇలా జరగబోతా ఉంది అని చెప్పి. అది ఏంటి? దానియేలు 7వ అధ్యాయం 13, 14 వచనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇక చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిని ఒకడు వచ్చి, ఎవరండి వచ్చిన ఆయన? మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి అంటే యేసు ప్రభువారు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, ఆ మహావృద్ధుడైనటువంటి యెహోవా దేవుడి దగ్గర సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేపడెను. ఆ యొక్క యెహోవా దేవుడి దగ్గరికి ఈ మనుష్య కుమారుడు తీసుకురాబడ్డాడు. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఎవరి రాజ్యం అండి ఎప్పుడు లయం కాంది? యేసు ప్రభువు యొక్క రాజ్యము ఎప్పుడూ లయము కాదు, అది శాశ్వతమైనది. ఆయన సృష్టికర్త. ఇదంతా కూడా ఇవ్వబడింది అని ఎప్పుడో జరిగేది ముందే చూపిస్తారు కదా ప్రవక్తలకి. జరగబోయే రోజుల్లో సిలువ యాగం తర్వాత ఏం జరగబోతోంది ఇప్పుడు చెప్పాము 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఇది దానియేలు గారికి 550 సంవత్సరాలకు పైబడిన ముందు కాలంలోనే చూపించేశాడు దేవుడు. ఇలా జరగబోతా ఉంది ఆయనకి మొత్తం అంతా. ఎక్కడిచ్చారు ఈయనకి, ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన విషయమే ముందుగానే దానియేలు గారికి కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఆయన సృష్టికర్త. అలాగే మత్తయి సువార్తలో మరి దేవుడే శిలువయాగం అయిపోయింది, ఆయన మళ్ళీ లేచాడు. లేచి కనిపించిన తర్వాత అది ఆయన శిష్యులకి చెప్పడానికి పరిగెత్తున్నారు జనం. పరిగెత్తు ఉంటే ఈయన ఎదురు వచ్చాడు. ఆగండి, ఎక్కడికి? శిష్యుల దగ్గరికా? ఎక్కడున్నా అని చెప్తారు మీరు అందరూ? నేను గలిలయ వెళ్తాను, అక్కడికి రమ్మని అందరిని అన్నాడు. శిలువయాగం అయిపోయింది, పునరుద్ధాడైంది యేసు ప్రభు. అక్కడికి రమ్మని గలిలయ దగ్గరికి అన్నాడు. అందరూ గలిలయకి వెళ్ళినప్పుడు గలిలయలో చెప్తాడు, ఇక ఇదిగో నేను తండ్రి అయిన దేవుడు ఆదేశించిన ప్రకారం అన్నీ చేశాను, నేను వెళ్ళిపోయానని చెప్తూ 28వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో మత్తయి సువార్తలో దేవుడు శిలువయాగం అయిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే ఓహో ఈయనకి సర్వాధికారం ఎట్లా వచ్చేసిందనమాట అని మనం అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు ధ్యానించుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవుడికి స్తోత్రం. అన్ని చోట్ల, పరలోకంలో కూడా భూమి మీద కూడా అన్ని చోట్ల నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కాబట్టి మీరు అందరికీ చెప్పండి, వాళ్ళందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి.
ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. స్పష్టంగా చెప్పాడు, సిలువయాగం అయిపోయిందబ్బా, సర్వాధికారం నాకు వచ్చేసింది, అటు పరలోకంలో కానీ భూమి మీద కానీ సర్వాధికారం నాకు వచ్చేసింది, ఈ విషయం అందరికీ చెప్పండి, నాకు సర్వాధికారం వచ్చిందని, నేను చెప్పిన విషయాలు అందరికీ బోధించండి, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము ఉన్నాను, శాశ్వతమైన రాజ్యము నా రాజ్యము అని చెప్పడం జరిగింది. కాబట్టి శిలువయాగం జరిగిన తర్వాతే చెప్పాడు యేసు ప్రభువారు. పునరుద్ధరణైన యేసు తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాటలు, ఇదిగో నాకు వచ్చేసింది సర్వాధికారం. ముందుగానే దానియేలు గారికి చెప్పాడు ఇట్లా రాబోతుంది అని చెప్పి. ఇది అయిపోయిన తర్వాత ఒక 60 సంవత్సరాల తర్వాత యోహాను గారికి ప్రత్యక్షపరిచి ఇట్లా జరిగింది అబ్బాయి, ఇట్లా జరిగింది, భూమి మీద శిలువయాగం జరిగినప్పుడు పరలోకంలో జరిగిన సంఘటన అంతా ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇట్లా సర్వజీవులు కూడా సర్వాధిపత్యము మరి నాకు ఇవ్వటానికి నేను యోగ్యుడిని నిర్ణయించారు, తండ్రి అయిన దేవుడు ఆయన మహిమ అంతా నాకు ఇవ్వటం జరిగింది అని చెప్పడం జరిగింది. అలాగే వచనాలు కొన్ని ఇంకా మీకు మనల్ని బలపరిచే వచనాలు ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. దేవుడు ఆ యొక్క పరలోకంలో దూతలను వెంటబెట్టుకుని ఆయన వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అని చెప్పి ఈ యొక్క ధవళ సింహాసన తీర్పు గురించి చెప్తాడు. ఆ తర్వాత గొర్రెలు కుడి పక్కన, మేకలు ఎడం పక్కన, అంటే తీర్పు తీర్చేటప్పుడు ఎవరైతే పరలోకాన్ని అర్హత పొందుతారో వాళ్ళందరూ వీళ్ళబ్బాయి అని కుడి పక్కన ఉన్న వాళ్ళని, ఎవరైతే ఆ యొక్క నరకానికి పాత్రలో వాళ్ళందరూ ఎడం పక్కన అబ్బాయి అని, వాళ్ళ క్రియలు చెప్పిన తీర్పు తీర్చేది ఆయన ఎవరో, ఈయనే అట యేసు ప్రభువారు, ఈయనే ఆ విషయమే చెప్పాడు. కాబట్టి ఎట్లా ఆయన మనిషి కుమారుడు సమస్త దూతలతో కూడా వచ్చి తన మహిమ గల సింహాసనం మీద కూర్చుని ఈ తీర్పు తీరుస్తాడు అన్నాడు. కాబట్టి ఈయన సృష్టికర్త అవునా కాదా? సృష్టికర్త ఈయనే. మొత్తం అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ తీర్పు తీర్చేటువంటి ఆయన ఈయనే అని ఈ యొక్క వాక్యం ద్వారా చెప్పబడతా ఉంది. అలాగే ఇక ఆఖరిలో చాలా శ్రమలు కలుగుతాయి, ఎన్నో శ్రమలు. దేవుడే చెప్తున్నాడు, ఇగో ఈ శ్రమలు కలుగుతాయి, ఈ శ్రమలు వస్తాయి అని చెప్తున్నాడు దేవుడు. ఆ చెప్పినటువంటి ఆ వాక్యాల్లో మనం చూస్తే ఆయనకు అడుగు పెట్టినప్పుడు ఒలివ కొండ, జకర్యా గ్రంథంలో ఉంటుంది, ఒలివ కొండ అటు ఇటు విడిపోవటం జరుగుతుందని చెప్తాడు. ముందుగా ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుంచి 20 ఏం చెప్పబడిందో అది చూద్దాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదాలో ఉండువారు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దేవకూడదు, పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైన విశ్రాంతి దినమందైన సంభవింపకుండవలనని ప్రార్థించుడి అని చెప్తూ ఉన్నాడు. అంటే అటువంటి శ్రమలు వస్తాయట ఆఖరిలో. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకు కూడా అటువంటి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలన్నీ తట్టుకున్న వాళ్ళు, నిలబడిన వారు, మరి ముందుగా ఆయన నామం నెరిగిన వారంతా ఎత్తబడినప్పటికీ ఇంకా ఇజ్రాయేల్ ప్రజలు చాలామంది మరి ఎత్తబడుకోకుండా ఉన్నవారి విషయంలో విపరీతమైన శ్రమలు వస్తాయట. ఎందుకు అంటే ఆయన నిర్ణయం, అది ఆయన ప్రణాళిక. ఎవరైతే ఎత్తబడుకోకుండా ఆయన నామం ఎరుక్కోకుండా ఇంకా ఉన్నవాళ్ళు, ఇంకా భక్తిహీనంగా ఉన్నవాళ్ళు, ఇంకా మారు మనసు లేని వాళ్ళకి విపరీతమైన శ్రమలు వస్తాయి అన్నాడు. అదేంటండి, దేవుడే కదా వదిలేయొచ్చుగా అంటే ఎన్నో, ఆయన ప్రణాళిక అలా ఉంది. వీళ్ళకి విపరీతమైన శ్రమలు వస్తాయి చెప్పాడు కదా, ఆ రోజుల్లో మీరు అటొకళ్ళు ఇటొకళ్ళు పారిపోవలసి వస్తుంది అని అంటాడు. ఆ రోజుల్లో ఇంత భయంకరమైన శ్రమలు వస్తాయని చెప్పి దేవుడు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ శ్రమలు వచ్చి అన్నాడు కదా, మళ్ళీ ఆ శ్రమలు వచ్చేటట్టుగా కూడా ఆయనే చేస్తాడట. జకర్యా 14వ అధ్యాయం 1-2 ఏం చెప్తుంది అంటే, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. ఎలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోవుచున్నాను.
పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును. ఇట్లాంటి వచనాలన్నీ చెప్పాడు. అక్కడ జరిగేది ఏంటి అంటే అన్ని జనులందరిని నేనే లేపుతున్నా అంటున్నాడు. వీళ్ళ మీదకి అన్ని జనులందరినీ సమకూర్చబోతున్నా మీ మీద యుద్ధానికి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టి కొల్లగొట్టుకుని పోతారు. శ్రమలు రాసి పెట్టున్నాయి. ఆ శ్రమలన్నీ జరిగితే ఆ శ్రమలు ఎవరు జరిగిస్తున్నారు? ఈయనే. ఎందుకు జరిగిస్తున్నారు అంటే దేవుడి నామం ఎరుక్కుండా దేవుడి నామాన్ని కాలదన్నేసినటువంటి వారికి, దేవుడిని తిరస్కరించిన వారికి ఆ శ్రమలు రావాలన్నది అన్ని జనులు నేనే తీసుకొస్తున్నా అని చెప్పడం జరుగుద్ది. మరి కొంతమందికి మరి రక్షించడం కోసమైతే దేవుడు ఆ యొక్క డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేసి సాతాను శక్తులతోటి వాళ్ళని ఓడించినట్టు ఈ ప్రకటన గ్రంథం అంతా ఉంది. ఇక్కడే చెప్తున్నాడు, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడిన కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగా మీరు కొండల లోయల్లోనికి పారిపోవుదురు. ఎంత శ్రమ రాబోతుంది అని చెబుతున్నాడు. దేవుడు ఆకాశానికి ఎత్తకోకుండా మిగిలిపోయిన వారి విషయంలో ఇలా జరుగుపోతూ ఉంది. అన్ని జనులందరినీ నేనే రప్పిస్తున్నా మీ మీద యుద్ధానికి. మరి ఎవరైతే మరి కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు మళ్ళీ ప్రభు వైపు చూచిన వాళ్ళు వాళ్ళకి రక్షణ పొందడం కోసం నేను వచ్చి ఒలీవ కొండ మీద కాలు పెడితే అది రెండుగా విడిపోయి సగం అటు సగం ఇటు విడిపోద్ది ఒలీవ కొండ. అక్కడ ఒక లోయ ఏర్పడుద్ది. ఆ లోయలో మీరు కొంతమంది దాక్కుంటారు అబ్బాయి అని చెబుతున్నాడు. ఇది ఒక ప్రణాళిక, దేవుడి ప్రణాళిక. ఇట్లాగే జరగాలంటే ఇట్లాగే జరిగి తీరాలంటే ఆయనకి తెలుసు ముందు ఏం జరగబోతా ఉందో. ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, ఇట్లా జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇకపోతే ఆ శ్రమలు వచ్చినప్పుడు కూడా యేసు ప్రభువు వైపు చూడని వారు అనేక మంది ఉంటారట. అది మీకు స్పష్టంగా తెలియపరచడం కోసం మీకు చెప్తున్నా. ఆ యొక్క దేవుడి ఉగ్రత అనేది 7 దూతల ద్వారా ఆ పాత్రల ద్వారా పోయబడుతున్నప్పుడు, ఒక దూత పోసినప్పుడు ఒక కష్టం, ఇంకో దూత పోసినప్పుడు ఇంకో కష్టం, రకరకాల కష్టాలు శ్రమలు వస్తున్నప్పుడు అప్పుడు కూడా మారు మనసు పొందకుండా దేవుణ్ణి దూషించేవాళ్ళు ఉన్నారట. ఇప్పుడు అన్యజనులందరూ యేసుప్రభు వైపు చూస్తారు అంటాకేమన్నా గ్యారంటీ ఉందా? లేదు. ఎవరు యేసుప్రభు వైపు చూడాలో వారే చూస్తారు. అందుకేమో నాకు దర్శనాల ద్వారా జ్ఞానం మట్టిగా ఇస్తున్నా అని చెప్పు వాళ్ళకి అని చెప్తున్నాడు. ఎవరు ప్రభు వైపు చూడాలో ఎవరు చూడకూడదు ఆయన దగ్గర లెక్కలు ఉన్నాయి. మనం ఎంత గింజుకున్నా కూడా యేసు ప్రభు వైపు చూడని వారు అనేక మంది చిట్ట చివరి వరకు ఉంటారు. కాబట్టి ఆయన చెప్పేది ఏంటి అంటే మీరు సువార్త ప్రకటించటమే, అంతే తప్ప యేసు ప్రభువుని నమ్మండి అని బలవంతంగా చెప్పడానికి లేదు అని దేవుడు నాకు దర్శనం ద్వారా చెప్పాడు. ఎందుకు అంటే అసలు నమ్మండి అనే పదం వినటమే వాళ్ళు అసలు యేసు ప్రభు వైపు చూడరు. జ్ఞానం అయితే ఇగో ఆయన సృష్టికర్త అనే జ్ఞానం లేదు వాళ్ళకి. ఆ జ్ఞానం ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ జ్ఞానము, ఆయన సృష్టికర్త అని చెప్పేసి. కాబట్టి ఆయన మళ్ళీ మత్తయి సువార్త 16:27లో చెప్తాడు, తన తండ్రి మహిమ గలవాడై వస్తున్నాడు. ఇక మహిమ అంతా దేవుడి యొక్క మహిమే ఉంటుంది ఈయనకి. కానీ యేసు ప్రభువారు జరిగేదంతా జరిపిస్తాడు. తండ్రి మహిమ అంతా ఈయనకుంటుంది, యేసు ప్రభువారే చేస్తారు అనేది ఆ వచనంలో చెప్పడం. అలాగే మరి ఆయన ఇక్కడ యేసు ప్రభువారు ఈ లోకంలో నడయాడే రోజుల్లో కూడా నేను అబ్రహాం పుట్టకముందే ఉన్నా అంటాడు యోహాను సువార్త 8:54-58లో. వాళ్ళందరికీ మండిపోయేది, ఇదేంటి నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, అబ్రహాం పుట్టకముందే ఉన్నా అంటావేంటి? అబ్రహాం ఎప్పుడైనా? అప్పటికి 2000 పైచిలకు సంవత్సరాల కిందట ఆయన, అప్పటికి యేసు ప్రభు వారు ఉన్న నాటికి. ఆయన పుట్టకముందే ఉన్నా అంటావేంటి అనేవాళ్ళు. నేను ఉన్నాను అబ్బాయి అంటున్నాడు. ఆయన పుట్టకముందే నేను ఉన్నాను అంటాడు. ఎందుకు ఉన్నాను అంటున్నాడు? ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కదా. దేవుడి యొక్క వాక్కు ద్వారా మొత్తం 4000 సార్లు దేవుడు పలికాడు అంటే ఇదంతా యేసుప్రభు వారే కదా. కాబట్టి ఇదంతా ఆయన ద్వారానే జరిగింది. కాబట్టి అబ్రహాంతో ఏమైనా మాట్లాడటం జరిగింది అంటే అది నేనే. కాబట్టి నేను ఉన్నాను అనే ఆ మాట చెప్పడం, నేను శాశ్వతుడిని, మొదటి నుంచి ఉన్నానని చెప్పడం కోసం ఒక మాట వాళ్ళకి తెలిసిన మనిషి అబ్రహాం కాబట్టి ఇదిగో అబ్రహాం కంటే ముందు నేను ఉన్నా అన్నాడు. అంటే అందరికంటే ముందు నేను ఉన్నానని చెప్తున్నాడు. ఇట్లా దేవుడు బయలుపరచడం అనేది జరిగింది. కాబట్టి యేసు ప్రభు వారు సృష్టికర్త, పూర్తిగా
ఆ యొక్క అధికారం ఆయనకి దేవుడు ఇవ్వటం జరిగింది అనేది మనం గ్రహించుదాము. ఈ యొక్క వాక్యం వెలుగులో ఆయన సృష్టికర్త అని అనేక మందిని మనం బలపరచడానికి మీరు ఈ జ్ఞానాన్ని మరి జాగ్రత్త పరచుకోమని కోరుకుంటున్నాం. ఈ మాటల్ని అలాగే సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఈరోజు ఈ యొక్క 85వ ఎపిసోడ్ను కూడా మీరు దీవించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. ఈ యొక్క ఎపిసోడ్లో బిడ్డలకు అవసరమైనటువంటి సమాచారం ప్రకటన గ్రంథంలో మీకు వచ్చినటువంటి ఆ యొక్క దేవుడి యొక్క మహిమంతా మీరు ఎలా పొందింది వివరించడానికి మీరు నన్ను మరుగుపరిచి మీరు నా నోటి ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. అలాగే బిడ్డలకి ఈ విషయం అర్థమయ్యే శక్తిని దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు.